హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేశ్వర్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ హైకోర్టు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం ఈరోజు ఇండియన్ ఎకానమీ మరికొన్ని క్వశ్చన్స్, వాటితో పాటు అనేక టాపిక్లు కవర్ చేస్తూ ఉంటాను. ఓకేనా, పెట్టుకోండి. అయితే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మిత్రమా. మన యాప్ పేరు వచ్చేసి ఎకానమీ వెంకటేశ్వర యాప్. ఈ నెంబర్ కాల్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే 9303053909 కాల్ చేయండి. మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా కూడా జీకే 450 బిట్ల వరకు ఉంటుంది. కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకి 350 బిట్ల వరకు ఉంటుంది. ఓకేనా, ఈ 800 బిట్లు కూడా మీరు ప్రాక్టీస్ చేసి వెళ్ళండి 10 రోజుల్లో. ఓకేనా, అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నెంబర్ కాల్ చేయండి. మేము సపరేట్గా మెటీరియల్ మీకు సెండ్ చేస్తాం. వాటి జిరాక్స్ తీసుకొని చదువుకోవచ్చు. ఓకేనా, రైట్. మిగతా వాళ్ళకి ఈ బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. సబార్డినేట్ వాళ్ళు మాత్రం నేను చెప్పిన మెటీరియల్ బాగా చదవండి, మిగతా వాళ్ళు చదవండి. ఓకేనా, సరే మిత్రమా. ఇప్పుడు నేను ఇక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాను. కొద్దిగా త్వరగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే కొంచెం వర్క్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు మీకు వర్కౌట్ చేస్తున్నాం మిత్రమా. జనరల్ స్టడీస్ ఉంది కదా, మీరు హైయర్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ మే 15 ఉంది. ఈ హైయర్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ నుంచి అప్ టు ఈ జాబ్ కేంద్రం మొత్తం కూడా జనరల్ స్టడీస్ అనేది చాలా ముఖ్యం. ఆ జనరల్ స్టడీస్ పేపరు సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టు 12 సబ్జెక్టులు జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ ప్రస్తుతం టీము గ్రౌండ్ వర్క్ చేస్తుంది. సో దాంట్లో బిజీలో ఉన్నా కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. సరే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇండియన్ ఎకానమీలో క్రింది వాక్యాలలో సరి అయినది గుర్తించండి అని అడిగాడు. సరి అయినది అడిగాడు. ఇక్కడ చూడండి, 2000 యాక్చువల్గా మీరు 1921 సంవత్సరం గుర్తుపెట్టుకోవాలా, 2016 సంవత్సరం గుర్తుపెట్టుకోవాలా. 1921లో అక్వర్త్ కమిటీ అని చెప్పి ఒక దాన్ని వచ్చింది, ఒక దాన్ని ఏర్పాటు చేశారు, అక్వర్త్ కమిటీ. అదేవిధంగా వివేక్ దేబ్రాయ్ కమిటీ అని చెప్పి మరొకటి ఉంటారు. ఈ రెండు కమిటీలకి చిన్న డిఫరెన్స్ ఉంది, ఖచ్చితంగా క్వశ్చన్ పడేటటువంటి ఏరియా. 1921లో ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ ప్రకారం రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ నుండి వేరు చేశారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 1921లో ఏర్పాటు చేయబడ్డ అక్వర్త్ కమిటీ సిఫారసుల మేరకు 1922లో సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ను వేరు చేయడం జరిగినది. ఓకేనా, నెక్స్ట్ 2016లో వివేక్ దేబ్రాయ్ కమిటీని ఏర్పాటు చేస్తే ఈ వివేక్ దేబ్రాయ్ కమిటీ సిఫారసుల మేరకు 2017 ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెట్టబడినటువంటి బడ్జెట్ లో ఈ రైల్వే బడ్జెట్ ని సాధారణ బడ్జెట్ లో విలీనం చేశారు. ఇది రైల్వే బడ్జెట్ ను వేరు చేసిన కమిటీ, ఇది రైల్వే బడ్జెట్ ను కలిపిన కమిటీ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఈ రెండు కూడా. అయితే చూడండి, క్రింది వాక్యంలో సరి అయినది గుర్తించమన్నాడు. 2017-18 బడ్జెట్ ను ఫిబ్రవరి 28కి బదులుగా 1వ తేదీన ప్రవేశపెట్టబోతున్నాం. ఎస్, కరెక్టే. 2016 ఫిబ్రవరి 1వ తారీఖున 2016 ఫిబ్రవరి 28వ తారీఖున బడ్జెట్ ను చివరిసారిగా ప్రవేశపెట్టారు. 2027 ఫిబ్రవరి 1వ తారీఖున మరి కొత్తగా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అంటే 2016 వరకు కూడా ఫిబ్రవరి 28వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టే విధానం ఉండేది. తర్వాత దానికి స్వస్తి పలికి ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ ను ప్రవేశపెడుతూ వస్తున్నారు. 2017 నుంచి గుర్తుపెట్టుకోండి, 2017 ఫిబ్రవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టే విధానానికి ఏమంటాం ప్రారంభోత్సవం జరిగింది. ఓకేనా, కాబట్టి అంతకుముందు 28 ప్రవేశపెట్టేవారు, ఇప్పుడు 1వ తారీఖు ప్రవేశపెట్టబోతున్నారు. ఫిబ్రవరిలో మనకి బడ్జెట్ ప్రవేశపెడితే మార్చి మొత్తం దాన్ని చర్చించి చేర్పులు మార్పులు చేసి ఏప్రిల్ నుంచి అమలు తీసుకొస్తారు. ఓకేనా, మన ఫినాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి? ఏప్రిల్ 1వ తారీఖు నుంచి. ఓకేనా, రైట్. ఎస్, ఇది కరెక్టే. 2017-18 బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్ లో కలిపివేశారు అనేది జరిగింది. కలిపివేయడం అనేది జరిగింది. అంటే 2016 ఏర్పాటు చేసినటువంటి వివేక్ దేబ్రాయ్ కమిటీ సిఫారసు మేరకు సాధారణ బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ కలిపేశారు. ఎస్, ఇది కూడా కరెక్టే. 2017-18 బడ్జెట్ లో ప్రణాళిక వ్యయము, ప్రణాళికేతర వ్యయాన్ని వర్గీకరణ విడిచిపెట్టను. అంటే మన బడ్జెట్ లో 2016 వరకు కూడా బడ్జెట్ 2 రకాలు విభజించేవారు.
ఒకటి ప్రణాళిక వ్యయము, రెండు ప్రణాళిక ఏతర వ్యయం అని చెప్పి రెండు రకాలుగా ఉండేది. కానీ 2017-18 నుండి ప్రణాళిక వ్యయము, ప్రణాళిక ఏతర వ్యయము ఈ రెండు కూడా మనకి విడిచిపెట్టడం అనేది జరిగింది. కాబట్టి పైవన్నీ కూడా ఇక్కడ సరైనవే. ఓకేనా. నెక్స్ట్, అధిక శక్తివంతమైన ద్రవ్యం అంటే ఏమిటి? ఇది మీరు ప్రీవియస్ పేపర్లో చూడండి, ఈ బిట్ ఉంటుంది. ఓకేనా. ప్రీవియస్ పేపర్లో చూస్తే ఈ బిట్ ఉంటుంది. అధిక శక్తివంతమైన ద్రవ్యం అనగా అని మీకు క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, అధిక శక్తివంతమైన ద్రవ్యం అంటే ఏంటంటే మనకి అధిక శక్తివంతమైన ద్రవ్యాన్ని కొన్ని పేర్లతో పిలుస్తారు మిత్రమా. ఆ పేర్లు గుర్తుపెట్టుకోండి. అధిక శక్తివంతమైన ద్రవ్యాన్ని బేస్ మనీ అని పిలుస్తాం. బేస్ మనీ అని పిలుస్తాం. అదేవిధంగా ప్రైమరీ మనీ అని పిలుస్తాం. ప్రైమరీ మనీ అని పిలుస్తాం. అదేవిధంగా హై పవర్డ్ మనీ అని పిలుస్తాం. హై పవర్డ్ మనీ అని పిలుస్తాం. హై పవర్డ్ అంటే మిత్రమా శక్తివంతమైన అని మాత్రం, అధిక శక్తివంతమైన హై పవర్డ్ మనీ అని పిలుస్తాం. ఓకేనా. ఇక్కడ చూడండి, అధిక శక్తివంతమైన ద్రవ్యం అంటే ఏంటంటే ప్రజల వద్ద గల కరెన్సీ, ప్రజల వద్ద గల కరెన్సీ, పబ్లిక్ విత్ కరెన్సీ. ఓకేనా. పబ్లిక్ విత్ కరెన్సీ ప్లస్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టుకున్నటువంటి ఇతర డిపాజిట్లు, అదర్ డిపాజిట్స్ ఆఫ్ ది ఆర్బిఐ ప్లస్ అదర్ డిపాజిట్స్ ఎట్ ఆర్బిఐ ప్లస్ బ్యాంకుల వద్ద నగదు నిల్వలు, క్యాష్ రిజర్వ్స్ ఇన్ కమర్షియల్ బ్యాంక్స్. ఇది దీని యొక్క ఫార్ములా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 1 కాదు, నువ్వు సివిల్ సర్వీసెస్ కూడా హై పవర్డ్ మనీ అంటే ఇదే ఫార్ములా. ఓకేనా. కరెన్సీ విత్ పబ్లిక్, ప్రజల వద్ద గల కరెన్సీ, అదర్ డిపాజిట్స్ ఎట్ ఆర్బిఐ వద్ద గల ఇతర డిపాజిట్లు ప్లస్ క్యాష్ రిజర్వ్స్ అట్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే బ్యాంకుల వద్ద, వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్నటువంటి నగదు నిల్వలు. కాబట్టి ఈ మూడు కూడా కరెక్టే. కాబట్టి ఇవన్నీ కూడా అధిక శక్తివంతమైనటువంటి ద్రవ్యంలో భాగమే. ఓకేనా. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ కమింగ్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా క్వశ్చన్ పడేటటువంటి ఒక బిట్. ఓకేనా. నెక్స్ట్ మిత్రమా, క్రింది వాక్యాన్ని పరిశీలించండి అన్నాడు. ఇది ఎందుకు చెప్పారంటే దీంట్లో గతంలో ఒక బిట్ అడిగి ఉన్నాడు. ఈ బిట్ అడిగాడు, క్రింది ఏ సంవత్సరాలలో మిగులు ఏర్పడింది అని అడిగి ఉన్నాడు గతంలో. ఓకేనా. చూడండి, ఇక్కడ క్రింది వాక్యాలు పరిశీలించండి. మన భారతదేశంలో భారతదేశ ఎగుమతులు దిగుమతులు ప్రణాళికల కాలంలో పెరుగుతూ వచ్చాయి. ఎస్ కరెక్టే. మన భారతదేశంలో 1951లో ప్రణాళికలు ప్రారంభమైనాయి. మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక 1956 వరకు జరిగింది. 2017లో ముగియాల్సి ఉన్నటువంటి 12వ పంచవర్ష ప్రణాళికని 2014 ఆగస్టు 13వ తారీఖున మన భారత ప్రభుత్వం రద్దు చేసి దీని స్థానంలో 2015 జనవరి 1వ తారీఖున ప్రణాళికలను తీసుకురావడం జరిగింది. ప్రణాళిక ప్రారంభం అయినప్పటి నుంచి భారతదేశంలో ప్రణాళికలు ప్రారంభం అయినప్పటి నుంచి భారతదేశంలో ప్రణాళిక ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశంలో ఎగుమతులు దిగుమతులు రెండు పెరిగాయి. ఎగుమతుల విలువ పెరిగింది, దాంతోపాటు దిగుమతుల విలువ పెరిగింది. అంటే ఎగుమతులతో పోలిస్తే దిగుమతుల విలువ ఎక్కువగా పెరిగింది. ప్రణాళికల కాలంలో ఎగుమతుల విలువ పెరిగింది, దిగుమతుల విలువ పెరిగింది. కానీ ఎగుమతుల విలువతో పోలిస్తే దిగుమతుల విలువ ఎక్కువ పెరిగింది. అనగా మనం సంపాదించే ఆదాయం కంటే మనం చేసే చెల్లింపులే ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్, ఇది కరెక్టే. వాడు సరి అయిన అడిగాడు ఇక్కడ. ఎస్, ఇది కరెక్టే. మొత్తం ప్రణాళిక కాలంలో 1972-73 1972-73 ఈ విషయాన్ని మర్చిపోవద్దు. 1972-73 అదేవిధంగా 1976-77 ఈ 2 సంవత్సరాలలో మన భారతదేశంలో బిఓపిలో మిగులు ఏర్పడింది మిత్రమా. మిగులు ఏర్పడింది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, భారతదేశ ఎగుమతులు దిగుమతుల విలువే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. మళ్ళీ దాంట్లో దృశ్య అంశాలని అదృశ్య అంశాలు అవన్నీ ఉంటాయి. ఆ సోది పక్కన పెట్టండి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లో మిగులు ఏర్పడిన సంస్థలు ఎవరంటే 1972-73 76-77 ఈ 2 సంవత్సరాల్లో తప్ప మన భారతదేశంలో లోటు ఏర్పడింది. నేటికి కూడా మన భారతదేశంలో లోటు కొనసాగుతూనే వస్తుంది. అనుకుంటుందా? 1972-73లో మిగులు ఏర్పడిందంటే
మనం సంపాదించిన ఆదాయం కంటే మనం చేసే చెల్లింపులు తక్కువ అయ్యాయి అని అర్థం. సేమ్ అట్ ది సేమ్ టైం 76-77లో కూడా మనం చేసే ఎగుమతుల కంటే మనం చేసుకునేటువంటి దిగుమతులు తక్కువ అయ్యాయి అని అర్థం. మిగతా సంవత్సరాలన్నీ కూడా ఈ 2 సంవత్సరాలు మినహా మిగతా సంవత్సరాలన్నిటిలో కూడా మన భారతదేశం లోటు దేశంగా కొనసాగుతూ వస్తుంది. అనగా మన భారతదేశంలో ఎగుమతుల కంటే దిగుమతుల విలువ ఎక్కువ. అనగా మనం సంపాదించిన ఆదాయం కంటే మనం చేసే చెల్లింపులు ఎక్కువ. ఎప్పుడైతే దిగుమతులు ఎక్కువైపోతాయో అప్పుడు ఎప్పుడైతే దిగుమతులు ఎక్కువ అవుతాయో అప్పుడు ఆర్థిక వృద్ధి అనేది పడిపోతూ వస్తుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ కుప్పగొలుతూ వస్తుంది. కాబట్టి మన భారతదేశంలో ఎగుమతులు పెరిగే కొద్ది దేశ వృద్ధి చూస్తుంది, దిగుమతులు పెరిగే కొద్ది దేశ వృద్ధి క్షీణత కొనసాగుతుంది. ఓకేనా? రైట్. ఎస్. నెక్స్ట్ ఈ 2 కూడా కరెక్టే. వ్యాపారంలో మిగిలి కనిపించింది. ఎస్, ఈ 2 కూడా ఒకటే, కరెక్టే, సరైనవి. నెక్స్ట్ ఇంపార్టెంట్ మరొక టాపిక్ ఇక్కడ యుఎన్డిపి. ఇది కదా యుఎన్డిపి. ఇది చూద్దాం. క్రింది వాక్యాలలో సరైనవి అని అడిగాడు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 112 బడ్జెట్ గురించి తెలియజేస్తున్నాడు. ఎస్, కరెక్టే. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 112 అనేది బడ్జెట్ గురించి తెలియజేస్తుంది. కానీ వాస్తవంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 112లో బడ్జెట్ అనే పదం ఉండదు. ఓకేనా? ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ యాన్యువల్ అని ఉంటుంది. ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ యాన్యువల్ ఉంటుంది, లేదా యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. బడ్జెట్ అనే పదం లేదు. ఎస్, కరెక్టే. ఈ వాక్యం కరెక్టే. బడ్జెట్ అనే అంశం ప్రభుత్వ వార్షిక ప్రణాళికను సూచిస్తుంది. ఎస్, కరెక్టే. ప్రభుత్వ వార్షిక ప్రణాళిక అంటే ప్రభుత్వం ప్రతి ఏటా కూడా వార్షిక ప్రణాళికను రూపొందిస్తుంది. ఎస్, కరెక్టే. ఇది కూడా కరెక్టే. ఇది కరెక్టే. ఇది కరెక్టే. 2017-18 నుండి ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడతారు. ఎస్, ఇది కూడా కరెక్టే. కాబట్టి ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ యుఎన్డిపి, యునైటెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యుఎన్డిపి. ఓకేనా? ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యుఎన్డిపి. 1990 నుంచి ప్రతి ఏటా కూడా మనకి మానవ అభివృద్ధి సూచి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDIని విడుదల చేస్తూ వస్తుంది. అయితే HDIని యుఎన్డిపి విడుదల చేసేటప్పుడు ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకుంటుంది అని అడిగాడు. యుఎన్డిపి మానవ అభివృద్ధి సూచి గణించుటకు క్రింది ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది అని అడిగాడు. నిజంగా చెప్తున్నాను, ఈ బిట్టు మర్చిపోవద్దు. ఓకేనా? ఈ బిట్టు అస్సలు మర్చిపోవద్దు. ఎందుకు అంటున్నానంటే తెలంగాణలో కానీ, ఏపీలో కానీ, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కానీ, ఎస్ఐలో కానీ, కానిస్టేబుల్లో కానీ, డిఎస్సి కానీ, దేంట్లైనా కూడా ఈ బిట్టు అడుగుతూ వస్తున్నారు. ఇది ఎన్నోసార్లు అడిగి ఉన్నారు. ఓకేనా? యుఎన్డిపి HDIని రిలీజ్ చేయడానికి ఆరోగ్యము అండ్ హెల్త్, అక్షరాస్యత, లిటరసీ, అదేవిధంగా జీవన ప్రమాణం, లివింగ్ ఆఫ్ స్టాండర్డ్. ఓకేనా? ఈ 3 అంశాలు పరిగణలోకి తీసుకుని యుఎన్డిపి వారు నివేదిక విడుదల చేస్తారు. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రస్తుతం మన భారతదేశం జీడిపిని అత్యధిక వాటా ఏ రంగాల నుంచి వస్తున్నది, అవరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నటువంటి చాలా మంది ఆస్పిరెంట్స్ కూడా ఒక డౌట్ ఉంది. అవరోహణ క్రమం అంటే ఏంది, ఆరోహణ క్రమం అంటే ఏంది? చూడండి, ఇక్కడ అవరోహణ క్రమం, రెండవది ఆరోహణ క్రమం. ఓకేనా? అవరోహణ క్రమం, ఆరోహణ. అవ అంటే అవ్వ అని అర్థం. ఓకేనా? అవే వయసులో పెద్దదిగా ఉంటుంది, పెద్ద దాని నుంచి చిన్నది చెప్పేది అవరోహణ. ఓకేనా? దానికి ఆపోజిట్ ఆరోహణ. ఓకేనా? ఇప్పుడు చూడండి, అత్యధిక వాట దేని నుంచి వస్తుంది, అవరోహణ క్రమంలో అమర్చండి అని అడిగాడు. ఓకేనా? మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అత్యధిక వాట ఒకప్పుడు వ్యవసాయ రంగం నుంచి వచ్చేది. అలాగే మన భారతదేశ జీడిపిలో స్వతంత్రం కొత్తలో అత్యధిక వాట వ్యవసాయ రంగం నుంచి రాగా నేడు మన భారతదేశ జీడిపిలో సగం కంటే ఎక్కువ వాటా దేని నుంచి వస్తుంది అంటే మనకి సేవా రంగం నుంచి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఫస్ట్ సేవా రంగం ఉండాలా. ఎక్కడ ఉంది వెతుకో, ఇక్కడ ఉంది. ఎస్, ఈ 2 ఆప్షన్ ఎలిమినేట్ చేయాలా. నెక్స్ట్, మన భారతదేశం ఫస్ట్ సేవా రంగం, తర్వాత పారిశ్రామిక రంగం, మళ్ళీ వ్యవసాయ రంగం. ఓకేనా? అంతేనా? ABC ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? 53% వరకు ఈరోజు మన భారతదేశంలో సేవా రంగం వస్తుంది. చూడండి, ఇక్కడ ఒకప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు చాలా మంది 1950s అలా. ఓకేనా? అందరూ వ్యవసాయం చేసేదండి కాస్త పైకి లేచి ఇండస్ట్రీలో పనిచేయడానికి మొగ్గు చూపారు. కాబట్టి వ్యవసాయ రంగం నుంచి గ్రోత్ రేటు ఎక్కడికి వచ్చింది, పారిశ్రామిక రంగం వచ్చింది.
పారిశ్రామిక రంగంలో ఏం పని చేస్తాంలే, ఎప్పుడూ మనం కూలీగా పనిచేసేది కంపెనీలో మనమే కంపెనీ స్థాపించదాం, మనమే ఇంజనీర్లు అయిపోదాం, మనమే డాక్టర్లు అయిపోదాం, మనమే కంపెనీలు పెడదామని చెప్పి సేవారంగం వైపు మళ్ళారు. కాబట్టి ఈరోజు మన భారతదేశంలో ఎక్కువ వాటా దేని నుంచి వస్తుందంటే సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది. నెక్స్ట్, భారత ప్రభుత్వం క్రింది ఏ సంవత్సరాన్ని జాతీయ చిరుధాన్యాలుగా నేషనల్ మిల్లెట్స్ ఆఫ్ ద ఇయర్ గా గుర్తించింది అని అంటే ఆప్షన్ 2013, 2018, 21, 2023 అంటే ఆన్సర్ వచ్చేసి 2018. 2018 నేషనల్ మిల్లెట్స్ ఇయర్ గా ప్రకటించడం అనేది జరిగింది. 2023ని ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్ గా ప్రకటించడం జరిగింది యుఎన్ఓ మన భారతదేశ కోరిక మేరకు 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించడం అనేది జరిగింది. నెక్స్ట్, రూపే కిసాన్ కార్డును జారీ చేసి రైతులు ప్రోత్సహించేటటువంటి క్రింది ఏ సంస్థ దాన్ని గుర్తించండి అని అడిగాడు. ఓకేనా, నాబార్డా, నీతి ఆయోగ, ఆర్బీఐనా, కేంద్ర వ్యవసాయ శాఖ అడిగితే దీనికి ఆన్సర్ వచ్చేసి నాబార్డ్. మీకు ఇక్కడ నాబార్డ్ గురించి సింపుల్ గా చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా, నాబార్డ్ ఇక్కడ ఏఆర్డిసి తర్వాత నాబార్డ్ తర్వాత మనకి ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్, తర్వాత డిసిసిబి, తర్వాత ప్యాక్స్. ఇది నేను ఇప్పుడు చెప్తా చూడండి, జీవితంలో మళ్ళీ నీకు నాబార్డ్ అంటే మర్చిపోరు. అంత క్లారిటీగా చెప్తా, జాగ్రత్తగా మీరు వినండి. ఓకేనా, చాలా క్లారిటీగా మీకు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తా, చాలా జాగ్రత్తగా మీరు వినండి ఇక్కడ. ఓకేనా, అరెచ్ ఎస్. ఓకేనా, ఏఆర్డిసిని మన భారతదేశంలో 1963లో ఏర్పాటు చేశారు. అప్పట్లో వ్యవసాయ రంగానికి రుణాలను జారీ చేసే సంస్థ ఇదే. ఏఆర్డిసిని శివరామన్ కమిటీ సిఫారసుల మేరకు ఏఆర్డిసి పేరును నాబార్డుగా పేరు మార్చడం జరిగింది. కాబట్టి నాబార్డును 1982 జూలై 12వ తారీఖున ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకేనా, సరే ఇది మొత్తం నేను మళ్ళీ చెప్తా, కావాలంటే ఇది చాలా ప్రాసెస్ ఉంది. ఇక్కడ సింపుల్ గా చెప్తా చూడండి. మనకి ఇక్కడ నేను సింపుల్ గా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. నాబార్డు ఏఆర్డిసి అంటే అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీనిని 1963లో ఏర్పాటు చేస్తే మన భారత ప్రభుత్వం ఒకప్పుడు వ్యవసాయానికి రుణాలను జారీ చేసే ఏకైక సంస్థ ఏఆర్డిసి. తర్వాత శివరామన్ కమిటీ సిఫారసు మేరకు ఏఆర్డిసి పేరును నాబార్డుగా పేరు మార్చడం అనేది జరిగింది. ఈ నాబార్డు అనే పేరును 1982 జూలై 12వ తారీఖున పేరు మార్చడం అనేది జరిగింది. ఓకేనా, అయితే నాబార్డు ఏర్పాటైన తేదీని దీనే మనం చెప్తూ ఉంటాం. ఓకేనా, నాబార్డ్ అంటే ఏంటంటే నేషనల్ బ్యాంక్ ఫర్ రూరల్ అండ్ చూడండిగా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకేనా, ఇక్కడ రీఫైనాన్స్ వస్తుంది ఆర్ అంటే, ఇక్కడ ఆర్ అంటే మనకి రూరల్ వస్తుంది. ఓకేనా, నాబార్డ్ 1982 జూలై 12 ఏర్పాటైంది. నాబార్డ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ముంబై. కన్ఫ్యూజన్ అవ్వద్దు, ఎన్నోసార్లు అడిగినాడు. నాబార్డు ప్రస్తుతం చైర్మన్ ఎవరు అంటే షాజీ కేవి అనే అతను ప్రస్తుతం చైర్మన్ గా ఉన్నాడు. నాబార్డ్ ఒక రీఫైనాన్స్ ఆర్గనైజేషన్, రీఫైనాన్స్ సంస్థ. ఓకేనా, భారతదేశంలో వ్యవసాయ రంగానికి రుణాలను జారీ చేసేటటువంటి ఏకైక సంస్థ అని అడిగితే నాబార్డ్ పెట్టాలి. ఓకేనా, ఇది రూపే క్రెడిట్ కార్డులను జారీ చేస్తుంది. ఎస్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కొన్ని సంస్థలను వాటి ఏర్పాటుకు సంబంధించినటువంటి రాష్ట్రాలతో జతపరచండి అని అడిగాడు. రూర్కెలా ఉక్కు కర్మాగారం ఎక్కడ? బిలాయ్ ఉక్కు కర్మాగారం ఎక్కడ? రూర్కెలా ఉక్కు కర్మాగారం ఎక్కడ? బిలాయ్ ఉక్కు కర్మాగారం ఎక్కడ? దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం ఎక్కడ? అదేవిధంగా విస్కో అనే ఉక్కు కర్మాగారం ఎక్కడ అని అడిగారు. రూర్కెలా వచ్చేసి ఒడిస్సా మిత్రమా. బిలాయ్ ఉక్కు కర్మాగారం కూడా ఛత్తీస్గఢ్. దుర్గాపూర్ ఏ రాష్ట్రంలో ఉందంటే పశ్చిమ బెంగాల్లో ఉంది. ఓకేనా, విస్కో ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏకు 1, బికు 2, సికి 4, డికి ఉండాలి. చూడండి ఇక్కడ
ఎక్కడుంది? ఏకి 1 బీకి 2. ఎస్ ఎస్ ఎస్, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్. ఏకి 1, బీకి 2, సికి 4, డికి 3. ఓకేనా? కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఇక చివరి టాపిక్ వచ్చేసి క్రింది పథకాలను పరిశీలించండి. దాంట్లో ఎన్ని జతలు సరిగ్గా జతపరచలేదు? చూడండి ఎంత క్రిటికల్ క్వశ్చన్ పడుతుందంటే పడుతుంది. ఇట్లా బిట్టి ప్రాక్టీస్ చేయండి, మీ లైఫ్ మారిపోతుంది. ఓకేనా? ఎన్ని జతలు సరిగ్గా జతపరచలేదు అని అడిగాడు. చూడండి ఇక్కడ సౌభాగ్య యోజన అనేది దేనికి సంబంధించినది? ఉజ్వల మరియు గోవర్ధన్ పథకం. ఈ 4 పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సౌభాగ్య యోజన అనేది కుటుంబాల విద్యుదీకరణకు సంబంధించినది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి విద్యుత్ అందించేదే సౌభాగ్య యోజన. ఓకేనా? నెక్స్ట్ ఉజ్వల యోజన అనేది ఇక్కడ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉజ్వల యోజన చూడాలి. ఉజ్వల యోజన అంటే ఏం మిత్రమా? ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్. ఉజ్వల యోజన వచ్చేసి గృహ వినియోగదారులకు ఎల్ఈడి బల్బులు అందించడమే ఈ ఉజ్వల యోజన. ఓకేనా? నెక్స్ట్ గోవర్ధన్ స్కీమ్ అంటే ఏంటంటే పశువుల పేడ పొలాలలో ఘన వ్యర్థాలను కంపోస్ట్ చేయడము, బయోగ్యాస్ గా మార్చడం. అంటే పశువుల పేడ ఏదైతే ఉందో వాటిని కంపోస్ట్ చేయడము, అదేవిధంగా బయోగ్యాస్ దానిగా మార్చడం దానికి ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇక్కడ సరిగాని జతలు ఎన్నిరా అంటే 2 జతలే, మిగతా 2 కూడా పైది కిందిది 2 కూడా కరెక్ట్ గానే ఉన్నాయి. ఓకేనా? రైట్. ఇది మాత్రమా ఈరోజు కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపటి క్లాస్ లో మీకు కలుసుకుందాం. మీకు ఏ టాపిక్ నా టాపిక్ మీరు కామెంట్ చేయండి. ఈ 10 రోజులు మీకోసం నేను కేటాయిస్తాను టైం. ఓకేనా? నాకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మీకోసం టైం కేటాయిస్తాను. ఏ టాపిక్ కావాలో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ వాటిని రిపీట్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా. ఒక లైక్ చేయండి మిత్రమా, చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. ఓకేనా? మా నుంచి మీరు సర్వీస్ పొందుతున్నారు కానీ మీ నుంచి మాకు ఏం ఇన్కమ్ లేనట్టు ఎందుకంటే మేము లక్షలు ఖర్చు పెట్టినా మిత్రమా, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఒక లైక్ చేస్తే వీడియో కొంత ముందుకు పోతుంది, 10 మందికి ముందుకు వెళ్తే మాకు ఒకరైనా డౌన్లోడ్ చేసుకుంటారు. ఓకేనా? సరే మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుసుకుందాం. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ.